ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. నన్నేం తిట్టుకోకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఆదిత్య ఓం గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఆదిత్య గారినైతే ఎపిసోడ్‌లో పిలిచారు. చాలా చాలా హ్యాపీ. ఆయన ఫీలింగ్స్‌ని, ఆయన ఒపీనియన్స్‌ని షేర్ చేసుకొనెళ్ళాడు. మొత్తానికి హగ్ అయితే ప్రేరణ, నిఖిల్, విష్ణు, పృథ్వీ, నబీల్‌కిచ్చేసాడు. ఒకే ఒక్క మాట, "నబీల్ నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టనేసి." పంచ్ అనేది ఎవరెవరికివ్వాలో కరెక్ట్‌గా ఇచ్చేసాడు గదా! యష్మి, సీత, మణికంఠకి అండ్ నైనిక అంతే వీళ్ళకి. సో, ఆయన ఒపీనియన్స్ అయితే బానే చెప్పేసాడు. బాయ్ బాయ్ అని జెప్పి ఎళ్ళిపోయారు. అసలు కొంచెం ఆయన స్టోరీ అమ్మ దేవుడు. ఆయన ఒక దేవుడు నిజంగా. అంత మంచి ఫ్యామిలీలో పుట్టి, అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి, అంత హైప్‌లో ఉండి, అన్ని కోట్లకి ఆహ్, అంత ప్రాపర్టీ, అంత డబ్బుండే ఆయనైనా గూడా హౌస్‌లో ఎంత హంబుల్‌గా ఉన్నాడు గదా! గ్రేట్. హీరోలు నార్మల్‌గా అవ్వరు. ఇలాంటోళ్ళే అవుతారు నిజంగా. ఆదిత్య గారు చాలా చాలా థాంక్స్. మీరొచ్చి ఒక మంచి క్యారెక్టర్‌ని మాకందరికి చూపించినందుకు. హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. అండ్ చాలా చాలా థాంక్స్. నా 5,000 సబ్స్క్రైబర్స్ హంటింగ్‌లో నాకు మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉండాలని నేను చాలా చాలా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన యూట్యూబ్ ఫ్యామిలీలో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 5,000 ఛాలెంజ్‌లో ప్లీజ్ పార్టిసిపేట్. ఆహ్, ఒక ఒక అంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. కొంచెం పక్కింటి వాళ్ళు. వాళ్ళొక ఒక క్వెషన్ అడిగారు నన్ను. "అక్క నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు గదా! నీకేం బ్యాడ్ కామెంట్స్ రావట్లేదా?" అని. నాకు దీనికి ఆన్సర్ ఎలా జెప్పాలబ్బా! నాకేం అర్థం గాలేదు. అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేనేం ఫీల్ గాను. రాకపోయినా నేనేం ఫీల్ గాను. మంచిగా వచ్చినా అరే! మనకొక రొంత ఎనర్జీ వస్తుంది అని ఫీల్ అవుతా ఉంటా. అరే! అంటే మన వీడియోస్ చూస్తున్నారు. మనకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఎలా పెట్టారంటే "అక్క మీ వాయిస్ చాలా బావుంది. ఆహ్, టో ఇంకా పిచ్చింగ్ గట్టిగా చెప్పడానికి కొంచెం కామెడీగా చెప్పొచ్చు కదా!" అన్నట్టు చెప్పారు. కొంతమందయితే "మీది లైటింగ్ చాలా బావుంది. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది" అని చెప్పారు. ఒకతను మాత్రం ఏం చెప్పాడంటే "మీరు మీకు సోనియా అంటే ఇష్టమా? సోనియా ఎళ్ళిపోతే నిఖిల్ ఎందుకు ఏడుస్తాడు? మీకు నిఖిల్ మీద కోపమా?" అని అడిగాడు. నాకెవరి మీద కోపం గూడా లేదు. అండ్ ఒకతనొచ్చి ఈ కామెంట్ అయితే పెట్టాడు. కొంచెం ఆలోచించాలి ఈ కామెంట్‌కి. నేను రిప్లై గూడా ఇచ్చాను. ఈ వీడియోలన్నీ చేసేది ఏదో ఒక రోజు బిగ్ బాస్‌కెళ్ళేదానికే గదా! అననేసి. దానికి ఆల్రెడీ చెప్పాను గదా! మనలాంటోళ్ళకి అట్లాంటి ఆపర్చునిటీస్ రావు. వచ్చినా దే వే 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 అలాంటి పరిస్థితి. సో, కమెంట్స్ ఓ ఏ కమెంట్ అయినా పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే, మనం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. ఇది ఓవరాల్ త్రూ ఔట్ వరల్డ్‌లో ఎవరన్నా చూడొచ్చు. ఎవరైనా ఒపీనియన్. ఇప్పుడు నా ఒపీనియన్స్‌ని నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నా. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఎప్పుడైనా మనల్ని షేర్ చేసుకోవచ్చు. అది మనసుకు కావాలంటే మనసుకు తీసుకోవచ్చు. బ్రెయిన్‌కి కావాలంటే బ్రెయిన్‌కి తీసుకోవచ్చు. ఈ బ్రెయిన్‌కి తీసుకున్నా, మనసుకు తీసుకున్నా బ్యాడ్ కామెంట్స్ అనేటివి నెక్స్ట్ ముందుకు పోలేం గాబట్టి, అలాంటివంతా నేను పట్టించుకోను. కానీ లాస్ట్ సీజన్ అప్పుడు మాత్రం నాకు కొంచెం బాగానే వచ్చాయి కమెంట్స్. బట్ నేను పట్టించుకోల. వాటి గురించంతా ఆలోచిస్తే నేను నెక్స్ట్ దాని మీద కాన్సంట్రేషన్ చేయననేసి. బట్ నాకైతే ఆహ్, ఒక్క వీడియో ఒక 100 వ్యూస్ దాటినా, లేదా 200 వ్యూస్ దాటినా ఆహ్, ఢమాలని 1000 వ్యూస్ అట్లా దాటేస్తే చాలా చాలా హ్యాపీ. అదే నాకు సపోర్ట్ అనమాట. సో, నాకు మీరిచ్చే సపోర్ట్ అంతా ఒక లైక్‌లో ఉంటే చాలు. లైక్ కొట్టి వీడియో చూడడానికైతే ట్రై చేయండి. బ్యాడ్ కామెంట్సు, పాజిటివ్ కామెంట్సు ఇవన్నీ సెకండరీ. మనకు ఫస్ట్ వీడియో చూడడం, మనల్ని ఎంత బాగా జనాభా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇంతకు మించి ఇంకేం లేదు. ఏదన్నా కమెంట్స్ మీరు పెట్టినా నా దగ్గర నుంచి ఏదైనా చేంజ్ చేసుకోవాల్సినటివి ఏదైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అండ్ హ్యాపీ. నాకేదైనా సజెషన్స్ ఇచ్చినా కూడా లేదు నన్నేదైనా రెక్టిఫై చేసుకోమని చెప్పినా కూడా అండ్ నన్ను ఒకరంతా కొంచెం పొగిడినా గూడా ఐయామ్ సో హ్యాపీ. సో, ఇదండి. ఎందుకంటే ఈరోజు చెప్తున్నా అంటే కొంచెం మార్నింగ్ నుంచి లైవ్ జూసే టైం లేదు. ఆహ్, అదే గాకుండా చాలా చాలా
హ్యాపీగా కూడా ఉన్నా అని అనుకున్నాను. అన్నీ చేసేద్దామని. కానీ ఈరోజు నేను వీడియో త్వరగా పెడదామని అనుకున్నాను. బెంగుళూరులో భయంకరమైన వర్షం, పవర్ లేదు. పిచ్చిలేసిపోతాంది. సో, మీ వాళ్ళెవరైనా బెంగుళూరులో ఉన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళెవరైనా బెంగుళూరులో ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు బెంగుళూరు అని కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్‌గా సాటర్‌డే ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఏముంది కదా సాంగ్‌కి మన 'నాగార్జున' గారి డాన్స్. అదేనండి వాళ్ళ కొడుక్కి బాబాయ్ డాన్స్ ఏసాడు. మంచి ఎనర్జిటిక్‌గా అయితే డాన్స్ ఏసి వచ్చేసాడు. సో, రావడం మనం 'ఐ యామ్ మెగా చీఫ్.' మెగా చీఫ్‌కైతే అప్రిషియేషన్ 'నబిల్' వర్త్ ఇట్. అంటే ఇంకెలా చెప్పాలంటే అతను దానికి అర్హుడు అన్నట్టు అనిపిచ్చింది. కొంచెం బాధ 'పృథ్వీ' అంత కష్టపడినా కాలేదని. కానీ నబీల్‌కి రావాల్సిందైతే వచ్చింది. ఎందుకంటే తను 2, 3 టైమ్స్ చీఫ్‌గా పక్కకు తీసి పెట్టేశారు కాబట్టి, సో, ఛాన్స్ వచ్చింది తీసుకున్నాడు. నబీల్, ప్రేరణ, పృథ్వీ ముగ్గురు కష్టపడ్డారు. ప్రేరణకొచ్చుంటే నెక్స్ట్ లెవెల్ అయ్యుండేది. కానీ నబీల్‌కొచ్చినా గూడా ఓకే. పృథ్వీకి ఇలా ఈ ఛాన్స్‌కి రావడం అయితే ఫస్ట్ టైమ్ గదా! కంటెండర్ దాకొచ్చి పోవడము. సో, అంత అనిపియలేదు. ఇంకా ట్రై చేయొచ్చు. ఎందుకంటే తను స్ట్రాంగ్ గాబట్టి చాలా సార్లు చీఫ్ కంటెండర్ దాకెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా వస్తాయి. సో, అతను డిజర్వ్ ఫర్ అప్రిషియేషన్ అని అనిపిచ్చింది. నిజంగా డిజర్వ్. కానీ చీఫ్ అయితేనే సరిపోదు గదా! దానికి తగ్గ తలనొప్పులు ఎన్నో వస్తాయి. చీఫ్‌కి ముందు వరకు అందరూ 100కి 100% పాజిటివ్ నోట్‌లో ఉంటారు. చీఫ్ అయిన తర్వాత కొంచెం బ్యాడ్ అయిపోతూ ఉంటారు. అలా అని అందరూ అవుతా వచ్చారు గదా! చూద్దాం నబీల్ మణికంఠనే మ్యానిపులేట్ చేసేసి, మణికంఠనే కంట్రోల్ పెట్టుకొని, మణికంఠనే మేనేజ్ చేసేస్తున్నాడంటే హౌస్‌మేట్స్‌ని ఎంత ఈజీగా చేసేస్తాడో అది బాగా అర్థమవుతాంది. హి హాడ్ దట్ కేపబిలిటీ. ఐ నో. మణికంఠని ప్రోమోలో చూసి ఏదేదో జరిగిపోతది. ఏమేమో అయిపోతది. ఏదేదో చూపిచ్చేస్తాడు అని అనుకున్నాం గదా! నాకు ఆ ప్రోమోలో వచ్చినంత ఎలివేషన్ అయితే ఆ ఎపిసోడ్‌లో రాలేదు. మరేమన్నా ఎడిటర్ మామ ఎత్తేసాడేమో తెలియలేదు గానీ, అక్కడ మణికంఠ కమ్ టు ద కన్ఫెషన్ రూమ్. అక్కడ టిష్యూ రోల్స్ పెట్టి, టిష్యూ పేపర్స్ పళ్ళెంలో బిర్యానీ పెట్టినట్టు పెట్టి, నీకెంతసేపు ఏడ్చుకుంటావు ఏడ్చుకో 8 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను నీకు. ఇంక ఏడుపు రాకూడదనంటే, నాకు ఇంకా ఏడుపు పోయింది సార్ హౌస్‌లో నుంచి. నాకింక రావడం లేదు. నేను చాలా మారిపోయాను అనన్నాడనమాట. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు ఏమన్నాడు? 'ప్రియా ఈజ్ ఇన్ ఇండియా' అనన్నాడు. బిర్యానీ పంపారు అని చెప్పారే కానీ, మీ అమ్మ చేత్తో వండి పంపిన ఫుడ్డు అని నిఖిల్‌కి చెప్పారు. బిర్యానీ పంపారని చెప్పారు. ఆ రోజు కూడా ఈ పాయింట్ చెప్పా. మళ్ళీ ఈ పాయింట్. తన యూఎస్‌లోనే ఉంది. ఫుడ్ అయితే పంపించింది. లెటర్ అయితే వాళ్ళే పంపించుంటారు. రాహుల్ అని తన ఫ్రెండ్ ద్వారా నుంచి ఫుడ్ అయితే వచ్చింది అని చెప్పాడు గదా! అప్పటికైనా బ్లింక్ అవ్వాలి కదా! మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడనేసి హౌస్‌లో వాళ్ళకి, ఆడియన్స్‌కి అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే లైవ్‌లో జరిగే చాలా క్లిప్స్ ఎపిసోడ్‌లో వేయట్ల. ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో బాగా బయటపడిపోయింది. హౌస్‌మేట్స్ అంతా ఒక క్లారిటీకొచ్చేసారు. ఇక్కడి నుంచి మణికంఠ ఏం డ్రామా చేసినా ప్రతి ఒక్కరు తన మీద కాన్సంట్రేషన్ చేస్తా బిగ్ బాస్ గేమ్‌కి ఎఫెక్ట్ కాకూడదని ఈరోజైతే ఒక క్లారిటీ తీసుకురావడానికి ట్రై చేశాడు. నీ ఏడుపేదో ఏడువు అనని చెప్పినప్పుడు నాకు స్పాట్‌లో ఏడుపు రాదు సార్ అనంటే, మరి హౌస్‌మేట్స్‌ని అందరిని స్పాట్‌లో పెట్టి ఏడస్తున్నావు గదా! అప్పుడు వాళ్ళని కార్నర్‌లో ఒకే స్పాట్‌లో వాళ్ళందరిని కార్నర్ చేసి మాట్లాడుతున్నావు గదా! అన్నట్టు చెప్పాడనమాట. కన్నా నువ్వు ఇక్కడికి రావద్దు, అక్కడే ఉండిపో అని నీ వైఫ్ చెప్తే ఏం చేస్తావు అనంటే, అప్పటికి మణికంఠ ఫుల్ ఎమోషనల్ అయిపోతే, సార్ ఈజ్ ఎనీథింగ్ గోయింగ్ రాంగ్ ఔట్ సైడ్ నాకు తెలుసుకోవాలనుంది. లెటర్ ఉంటే చూపించండి సార్ ప్లీజ్ ఏమన్నా చెప్పండి సార్ అనేసని అడిగాడు. అక్కడ లెటర్‌లో ఏముందో సెకండరీ. ఓకే. నువ్వు సేఫ్ జోన్‌లో ఉన్నావని నీకు అర్థమైపోయింది. ఇంక నువ్వు ఏడవనవసరంలా. నువ్వు డైరెక్ట్‌గా ఆడు. నీ ఆటను చూపిచ్చు. ఎమోషన్స్ అనేటివి చాలా మందికుంటాయి. చాలా వరకుంటాయి. విష్ణుప్రియకి భయంకరమైన ఎమోషన్స్ ఉన్నాయి. తనకు ఫాదర్ లేడు. తనే అర్నింగ్ పర్సన్. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. తను ఏ రోజు ఏడవలేదే. సీతకి చాలా అన్‌బ్యాలెన్సింగ్ లైఫ్ ఉంది. తను ఎంతో స్ట్రెస్‌లో నుంచి బయటొచ్చి ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదో మార్చుకోవాలి అనేసొచ్చింది. తను ఏ రోజు ఎమోషన్స్ ఫీల్ అవ్వల.
అండ్ నబీల్ ఇంత నుంచి ఎదిగొచ్చాడు, తనకెంత ఉంది, నిఖిల్కి ఇంకెంత ఉందో కడుపులో బాధ, అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళ వాళ్ళ ఎన్నెన్నో ఉన్నాయి. అండ్ ప్రేరణది కూడా ఒక వైరల్ అవుతుంది వీడియో, తనకి ఎన్నో ఎమోషన్స్, కానీ ఎవ్వరు ఎక్కడా బయట పెట్టట్లా. అండ్ యష్మి వచ్చి జీ తెలుగులో ఒక షోలో కూడా తను చెప్పింది తనకి తను ఎలా వచ్చిందంటే జీరో నుంచి వచ్చింది, అందరూ తనని ఇన్సల్ట్ చేసి ఆ ఇన్సల్ట్లో నుంచి ఓవర్కమ్ అయ్యి ఫాదర్ సపోర్ట్ కూడా లేకుండా తనైతే గ్రో అప్ అయింది. అవన్నీ వాళ్ళందరూ చెప్పుకొని ఆడవట్లేదు కదా. ఎవ్రీబడి హ్యావ్ ఎమోషన్. ఆ ఎమోషన్‌ని ఒక్కసారి చూపిచ్చామా, ఓకే. హీ హ్యాడ్ సమ్ పాస్ట్ అన్నట్టు జనాల్లోకి ఎక్కిపోయింది. నువ్వు హౌస్‌మేట్స్‌ని ఒక్కొక్క దగ్గర ఎదవల్ని చేస్తా, కార్నర్ చేస్తా, అసలు వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి ఒక్కొక్కసారి నువ్వు కూడా రీజన్ అవుతా. ఎంత రీజన్ అయ్యాడంటే కొన్ని సార్లు ఇప్పుడు ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోవడానికి కూడా ఆఫ్‌కోర్స్ కొంచెం మణికంఠ ఏం గేమ్ ఆడల. ఆదిత్య గారన్నా గేమ్ ఆడారు. అయినా సింపతి గెయిన్ చేసుకొని ఓట్లు పడిపోయినాయి. విష్ణుప్రియ కన్నా ఎక్కువ ఓట్లంటే మీరే ఆశ్చర్యం చేసుకోండి. సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటుందో. సో, ఇలాంటి గేమ్ నువ్వు ఆడొద్దు. ఎమోషన్స్ పక్కన పెట్టేయి. కసిగా ఆడు. నువ్వు ఎంత కసిగా ఆడితే అంత బాగా కిక్ ఉంటుంది. నువ్వు ఇంత వరస్ట్‌గా గేమ్ ఆడుతున్నా నిన్ను సేవ్ చేస్తుంటే బిగ్ బాస్ మీద ఉన్న వన్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది ఆడియన్స్‌లో పోతుంది అన్న బిగ్ బాస్ థాట్‌ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశాడు నాగార్జున సార్ వరకు. ఈవెన్ నాగార్జున సార్‌కి గూడా ఒక పక్క ఎమోషనల్ అవుతున్నాడు. కానీ ఒక పక్క అబ్బా! వీడు మారడురా అన్నట్టు గూడా బిహేవ్ చేస్తున్నాడనమాట. ఫీల్ అయిపోయాడు. సో, ఇంక ఫైన్, నువ్వు ఓపెన్ అప్ అవ్వు. ఇక్కడ నేనెళ్ళిపోతా, నాకొద్దు అని ఇవేం మాట్లాడలేదు. తనకైతే ఇది అవసరం. డబ్బు పరంగా అయినా, ఫేమ్ పరంగా అయినా. తను చాలా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ గల పర్సన్. తనకు ఆపర్చునిటీస్ వస్తే 200% దానికైతే న్యాయం చేస్తాడు. మీరు మణికంఠ రీల్స్ గాని ఏమన్నా చూసుంటే మీరే మెచ్చుకుంటారు. అంత బాగా యాక్టింగ్ స్కిల్స్ అయితే, అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఆ పక్క నేను మణికంఠ భజన అని అంటారా? నేను మణికంఠ భజన చేయట్లేదు. అతని ఆడే ఆట నిజ స్వరూపం బయట పడిపోయింది. ఇంక మీదట అతను ఆట ఇలానే కంటిన్యూ చేస్తాడా? లేదంటే ఏదన్నా మారస్తాడా? ఇలానే కంటిన్యూ చేస్తే ఇతనికి ఓటేసే వాళ్ళకి ఒక దండం. అంటే ఇక్కడ మళ్ళీ కష్టానికి ఫలితం దక్కదు ఎక్కడైనా అనేది బాగా అర్థమైపోతది. ఇన్ ఇంగ వాళ్ళు ఓట్లేసే వాళ్ళు ఒకసారి మైండ్‌లో పెట్టేసుకుంటారు. అప్పటికి ఐయామ్ డై హార్ట్ ఐయామ్ వోటింగ్ ఫ్రమ్ కర్ణాటక అని కూడా చెప్పారనమాట. అంత కన్నడ వాళ్ళున్నా కూడా మణికంఠకి పడిపోయారు. ఎందుకంటే కొంతమంది కనెక్ట్ అయిపోతారు. ఆ ఎమోషన్స్‌కి వాటికి. అది వాళ్ళు ఎంత చెప్పినా కూడా బ్యాడ్ అవ్వరు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా కూడా తప్పు చేసినా, ఒప్పు చేసినా ఆలోచించే పరిస్థితి లేకుండా ఏడిస్తే చాలు మళ్ళీ కార్నర్ చేసేసారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ హౌస్‌మేట్స్ ఏం చేశారో ఈరోజు చూద్దాం. మొన్నటి వరకు గేమ్ అర్థం చేసుకొని ఏదో ట్రాక్ మార్చారు మన హౌస్‌మేట్స్. కరెక్ట్, ఒప్పుకుంటున్నా. ఓకే. ఆ ఫుడ్ బౌల్ ఇవ్వలేదు. ఇదేంటి లెటర్ చూపియలేదు. తనకి ఇంకేదన్నా పాజిటివిటీ వస్తుందా? లేదా ఇచ్చునుంటే చాలా బాగుండు. కానీ ఇవ్వకుండా అయితే వాళ్ళ గేమ్‌నైతే సింపతికి చెక్ పెట్టాలని అయితే ట్రై చేశారు. ఈవెన్ ఈరోజు ఎపిసోడ్‌లో కూడా నాగార్జున గారు ఏడుపుకైతే చెక్ పెట్టాడు. ఏమన్నా మారతాడా అని చూద్దాం. కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పిలవడం ఆ మిర్రర్స్ ఇచ్చేసి, ఆ మిర్రర్స్‌తో 2 మిర్రర్స్‌ని వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇచ్చేసేయండి. దానికి రీజన్స్ చెప్పండి అని. వచ్చినవి ఏమున్నాయి? అన్నోయింగ్, షెల్ఫిష్ అండ్ కన్నింగ్, టాక్సిక్ ఇవే అనమాట. సో, వీటికి ఎవరెవరిని ఈ జలస్ దగ్గర మాత్రం అందరూ ప్రేరణను బాగా పట్టుకున్నారు. ఆ అమ్మాయి అంత బాగా గేమ్ ఆడుతున్నా కూడా జలస్ నిజంగానే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నిఖిల్ కూడా ఫీల్ అవుతున్నాడు. అది టు హార్ట్ మొన్న కూడా అనేసాడనమాట. అంతా గేమ్ అంటుందేందిరా ఈవిడ అని అనేసి. అవును, గేమే కావాలి. ఎమోషన్స్ అవసరం లేదు తనకి. ఎందుకంటే ఎమోషన్స్ వల్ల ఎంత డ్రాబ్యాక్ అవుతుందో, ఎంతవరకు ఎమోషన్స్ చూపించాలో ఆ అమ్మాయికి బాగా క్లారిటీ ఉంది. విన్నర్ మెటీరియల్ అబ్బా ప్రేరణ. ఎందుకో ఏంటో అని మళ్ళీ చెప్తాను నేను మీకు. సరేనా? ఫస్ట్ ప్రేరణనైతే పిలిచాడు నాగార్జున సారు. శుభప్రదంలాగా ఎప్పుడు ఆమె దగ్గర ఓపెనింగ్ అనమాట. మనీకిచ్చింది అన్నోయింగ్ అని. అదే సార్, ఏం లేదు. ఏం జరిగినా ఆయనకే అటెన్షన్ కావాలి. ఆయనకే అందరి సపోర్ట్ ఉండాలి. ఆయనకే అందరు షోల్డర్ ఇవ్వాలి. ఆయన ఎవరికీ షోల్డర్ ఇవ్వడు. ఆయన ఎవరికీ మోటివేట్ చేయడు. ఎవరు బాధలో ఉన్నా నాకు అనవసరం. నా బాధే ముఖ్యం. నువ్వు బాధలో ఉన్నా నువ్వు నన్నే వచ్చి కన్సోల్ చేయి. నువ్వు నన్నే వచ్చి నాకే హెల్ప్ చేయి అన్న మెంటాలిటీతో ఉంటాడు. ఎవ్రీబడీ నీడ్స్ సపోర్ట్. ఎందుకంటే హౌస్‌లో అందరూ ఇప్పటిదాకా మణికంఠకి సపోర్ట్ ఇచ్చే దాంట్లోనే ఉన్నాం గానీ, అతని దగ్గర నుంచి అయితే మాకేం రాలేదు అన్నట్టయితే చెప్పేసింది. అండ్ సెకండ్ జలస్ వచ్చి సీతాకిచ్చింది.
ఆబ్వియస్లీ ఇది కరెక్ట్. ఎందుకంటే పృథ్వీతో ఒక నైట్ అంతా ఆర్గ్యుమెంట్. దానివల్ల రివ్యూవర్స్ ఎవరు నిద్రపోలేదు. ఆ సీత చేసినటువంటి ఆర్గ్యుమెంట్. వై నాట్ ప్రేరణ? వై మీ? నాకన్నా ప్రేరణ గేమ్ ఎక్కడ ఆడింది? ఎందుకు ఆడింది? మీరు బయట బయట ఫ్రెండ్‌షిప్ అంతా బయట ఆడిన గేములు చూసేసొచ్చి మీరు ఇక్కడ ఎలా జడ్జ్ చేస్తారు? అన్నట్టు ఇక్కడ అసలు ఎత్తుకుంటే సీత ఏ గేమ్ ఆడింది? ఒక రేషన్ కోసం టాస్క్‌ను మణికంఠతో ఆడింది గదా! అదొక్కటే ఆడింది. ఎగ్ టాస్క్‌లో గూడా ఎగ్స్ తీసుకొచ్చి కాసేపు కూర్చున్నారు, ఆడారు గానీ, ప్రేరణ అంతైతే ఆడలేదు గదా! ప్రేరణ స్నేల్ గేమ్ ఆడింది. అదేంటి కుక్క పిల్లల టాస్క్ భయంకరంగా ఆడింది. ఎగ్స్ టాస్క్ అంతకన్నా బాగా ఆడింది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా ఆ రింగ్ దానికి గూడా మంచి స్ట్రాటజీ యూజ్ చేసింది ప్రేరణనే. ఫస్ట్ వీక్ మాత్రమే కొంచెం ఎంజాయ్ చేసింది పిక్నిక్‌కొచ్చినట్టు అనే మాట వాస్తవం గానీ, సెకండ్ వీక్ నుంచి గేరప్ జేసి చాలా బాగా ఆడతానింది. ఆ పాయింట్ పెట్టి జెలస్‌గా ఫీల్ అయిందని జెప్పింది. దానికి నేను జెలస్‌గా ఫీల్ అవ్వలేదు. నేను ఒపీనియన్ షేర్ చేశాను పృథ్వీతో అన్నట్టు సీత అయితే డిఫెండ్ చేసుకునిందనమాట. మనీ ఎలాగో లేచాడు గదని మనీని ఒక పాయింట్ అడిగాడు. "ఈ వారం నువ్వేం చేశావు మనీ" అనేసి. ఈ పాయింట్ ఖచ్చితంగా అడగతాడు అనుకున్నా. ఎందుకంటే ఒక టాస్క్ జరిగేటప్పుడు అందరు హౌస్‌మేట్స్ అక్కడే ఉండాలి. మణికంఠ వదిలిపెట్టేసి బెడ్‌రూమ్‌లో కూర్చొని కెమెరాతో మాట్లాడుకున్నాడు. కాసేపు సైలెంట్‌గా కూర్చున్నాడు, పడుకున్నాడు, దుప్పటి ముసుగేసుకున్నాడు. ఇదంతా చేశాడు గదా! మళ్ళీ చీఫ్ టాస్క్ అయిపోయినాక గూడా ఆ పని చేశాడనమాట. "ఎందుకు నువ్వు అలా చేశావు? నువ్వు నైనికాకి చెప్పావు గదా! నైనికాకి చెప్పినోడు నువ్వంటే" "అది కాదు, నేను నైనికాని నామినేట్ చేశాక నా పరిస్థితి అలా అయ్యి నేను అలా కూర్చున్నాను" అననమాట. "నువ్వు అలా కూర్చోవడానికి కారణం ఏంది? అది నువ్వే పొరపాటు" అనేసి మళ్ళీ విష్ణుని పిలిచారు. విష్ణు వచ్చి సేమ్ మణికంఠకి సెల్ఫిష్ ఇచ్చేసింది. అదే సార్, ఎంత సెల్ఫిష్ అంటే పక్కనోళ్ళకి రావాల్సిన కన్సర్న్, క్రెడిటు, అటెన్షన్ అది కూడా ఆయన పక్కకే తిప్పుకునేస్తాడు సార్. నామినేషన్‌లో ఉంది మేము, డేంజర్ జోన్‌లో ఉండేది మేము, ఎళ్ళిపోయే సిట్యుయేషన్ మాది, ఏడుస్తుంది మేము. మమ్మల్ని ఓదార్చే వాళ్ళు లేరు. అతని దగ్గరికెళ్ళి కూర్చొని ఓదార్చేటట్టు అతను డెసిషన్ ఏదో రాంగ్‌గా తీసుకున్నాడు. నాకు డెసిషన్ థింకింగ్ లేదు అనేసి కూర్చొని ఏడుస్తుంటే ఆయన దగ్గర అందరూ సపోర్ట్‌కెళ్లారు సార్. ఇలా ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా జరిగాయి అన్నట్టు విష్ణు అయితే పాయింట్ పెట్టింది. నిఖిల్‌కి అన్నోయింగ్ అనిచ్చింది. నిఖిల్‌కి అన్నోయింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందా అని అనుకుంటున్నారా? ట్రూ. ఎందుకంటే విష్ణుప్రియ అసలు నిఖిల్‌ని చాలా మంచి ఫ్రెండ్‌గానే ముందు నుంచి చూస్తా అనింది. అతని దగ్గర నుంచి జాయ్‌ఫుల్‌నెస్ బాగా ఎక్స్‌పెక్ట్ చేసిందనమాట. కానీ ఎప్పుడైనా సోనియా అడ్డుపడిపోతా ఉండడం, తను ఫ్రీగా ఉండలేకపోవడం ఇవన్నీ. కానీ ఈ వారమంతా నిఖిల్ బాగా క్లోజ్ అయ్యాడు గదా! అవ్వడం ఒకే మాట. అదేంటి చీఫ్‌గా ఉన్నప్పుడు వేరేగా ఉన్నాడు. లో నుంచి దిగిపోయాక చాలా చైల్డిష్ అయిపోయాడు. నాలాగే చిన్న పిల్లోడంటే 'బిగ్ బాస్' మన 'నాగార్జున' గారు పంచ్. సోనియా ఎళ్ళిపోయినాకనే నిఖిల్‌కి "అరే! ఇది నన్ను వదిలేటట్లేదురా ఈ పాయింటు" అన్నట్టు సార్ అని అంటాడనమాట. నెక్స్ట్ నబీల్ పిలిచాడు. నబీల్ అయితే విష్ణుకి అన్నోయింగ్ చెప్పేసాడు. ఎందుకు అనంటే, "సార్ కాంతార పేరు వల్ల మనం గేమే గెలవట్లేదు. మీరు పేరు మార్చండి. పక్క టీమ్‌కి నేను శక్తి అని పెట్టాను. ఆ శక్తి వల్ల వాళ్ళెప్పుడు విన్ అయిపోతున్నారు" అనేసి కొంచెం క్రిటిసైజ్ చేసి మాట్లాడిందంట. సో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు సార్, మాటలు ఒర్లుతూనే ఉంటుంది. ఎప్పుడు నబీల్‌కున్న పాయింట్ విష్ణుతో అదే అనమాట. మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. అది పక్కనోళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అర్థం కావట్లేదని. యష్మిని జెలస్ అని ఇచ్చాడు. అదే నబీల్ విన్ అయ్యాడు. పృథ్వీ ఓడిపోయాడు గదా! ఆ టైంలో నబీల్‌కెళ్ళి సపోర్ట్ ఇవ్వలేదనేసి. ఈ పాయింట్ మీద నామినేషన్ గూడా పడతాదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నబీల్‌కి. ఎందుకంటే నబీల్ యష్మిని నామినేట్ చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె చేసిన ఓవర్ యాక్షన్ అది కొంచెం బాగా ఇదిగా అనిపించింది గదా! ఏస్తే ఎయచ్చు నామినేషన్ నబీల్ మాత్రం. యష్మికి వచ్చినటువంటి టైంలో చూపిచ్చేదానికి ఆ ప్లకార్డ్ 'మిస్ యూ మగలే' అన్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయింది. ఈ ఒక్క విషయంలో నాకు ఆ యష్మి అర్థం కావట్లేదబ్బా! ఒక సైడేమో నీలాంబరిలాగా విలన్ ఫేసు, ఒక సైడేమో ఇదేమి శివగామిలాగా ఇదిగా ఉంటుంది. ఈ ప్రేరణ కామెడీ టైమింగ్ అయితే సూపరు. ఆ టిష్యూ పేపర్‌లు యూజ్ చేసుకుంటా. అండ్ యష్మి వచ్చి మనీకి అన్నోయింగ్, ప్రేరణకి సెల్ఫిష్. మనీకి యాజ్ యూజువల్ ఆయన నాకు అర్థం కాడు సార్. ఆయన ఎప్పుడూ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాడు అన్నట్టు సేమ్ రీజన్సే చెప్పింది. ప్రేరణకి సెల్ఫిష్ ఇచ్చిందేందో అసలు అర్థం కాలే. ఈమె ఏమనుకుంటుందో. ప్రేరణని డౌన్ చేయాలని ట్రై చేస్తా ఉంది యష్మి. తనకి బాగా అర్థమైపోయింది. ఎందుకంటే పోయిన వీక్ నామినేషన్స్ ఏం పడలేదు. గేమ్ బాగా ఆడేసింది. తనకి టూ మచ్ పాజిటివిటీ బయటొచ్చేసి ఉంటుంది అని ఏమన్నా ఓవర్ థింకింగ్ చేస్తుందా? అర్థం కావట్లా. జస్ట్ ఆ సంచాలక్‌గా తనకి సపోర్ట్‌గా చెయ్యని దానికి ఇంత నెగటివిటీని ఎందుకు చూపిస్తాందో అర్థం కావట్లేదు. ఆ జ్యూస్ షేర్ చేయడం, చిప్స్ షేర్ చేయడం అనేది అది క్యాజువల్ థింకింగ్‌గా జరిగింది. దాన్ని పట్టుకొని అది ఎలా అంటే
రూల్స్ బ్రేక్ చేశారన్న విధానంలో మాట్లాడింది. సో, దానికి ఏమనిందంటే తను ఫ్రెండ్‌గా కన్నా ఎమోషన్స్‌కి వాల్యూ లేకుండా గేమ్ అని ఉంటుంది గదా! అలా ఉండడం వల్ల నాకెందుకో కొంచెం సెల్ఫిష్‌గా ఉందంటే 200% రేపు కప్పిచ్చి నీ దగ్గర ఇచ్చేసి కప్పు న త నీకిచ్చి డబ్బులు ఆమెకిచ్చెళ్తే డబ్బులు ఆమెకిస్తే నువ్వు ఒప్పుకుంటావా? కప్పు దగ్గరికే తీసుకురా. నువ్వు తీసుకుంటావా? ఆమెని తీసుకోపో నా ఫ్రెండ్ గదా! అని వదిలేస్తావా? లేదు గదా! ప్రతి మనిషిలోనూ ఒక సెల్ఫిష్‌నెస్ ఉండాలి. గేమ్ మీద కాన్సంట్రేషన్ అనేది ఉండాలి. డిస్ట్రాక్ట్ అయిపోకూడదు. ఇప్పుడు ఆ శక్తి క్లాన్‌లోకెళ్ళినాక ఎప్పటినుంచి యష్మి డిఫరెంట్‌గా ఆలోచిస్తాంది. డిఫరెంట్‌గా ప్రవర్తిస్తాంది. విష్ణు పృథ్వీ వెనకాల పడుతున్నప్పటి నుంచి గేమ్ డిస్ట్రాక్ట్ అయిపోయింది. నిఖిల్ సోనియాతో ఉన్నప్పుడల్లా గేమ్ డిస్ట్రాక్ట్ అయిపోయింది. అలాంటి ఎమోషన్స్‌కి కనెక్ట్ అయిపోయి గేమ్‌ని డిస్ట్రాక్ట్ చెయ్యకూడదు అనే ఒక కాన్సంట్రేషన్‌తో ప్రేరణ చాలా చాలా బాగా గేమ్ ఆడుతుంది. అండ్ దట్ టూ షీ ఈస్ మ్యారీడ్. ఏ ఎమోషన్స్‌కి కనెక్ట్ కాకుండా తన క్యారెక్టర్‌ని ఎక్కడ లూజ్ అవ్వకుండా ఎంత బాగా గేమ్ ఆడుతుండేదనేది మనందరం చూస్తున్నాము. షీ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్. గేమ్ దగ్గరకొచ్చేటప్పటికి కొంచెం గేమ్ మీద ఫోకస్ అనేది ఎక్కువైపోతుంది. అంతే. ప్రేరణ ఎంత ప్యూర్ హార్టెడ్ అంటే అబ్బా! అసలు అంతగా నెగటివిటీ చూపిస్తున్నటువంటి యష్మి దగ్గర గూడా తనే ఎళ్లి ఫస్ట్ మాట్లాడింది. ఇప్పుడు గూడా కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి ఈ యష్మి అన్న మాటకి ఈవెన్ నాగ్ సార్ గూడా హర్ట్ అయ్యి వన్ టైప్ ఆఫ్ ఎలా చెప్తున్నాడంటే డైరెక్ట్‌గానే చెప్పాడులే. మళ్ళీ ఇంకేం లేదు. అప్రిషియేషన్. గుడ్ ప్రేరణ నువ్వు బానే గేమ్ ఆడుతున్నావు. నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు అన్నట్టు చాలా ఖచ్చితంగా అయితే చెప్పేసాడు. నా దాన్ని చూసాక ఒకసారి సీతకి ఒక క్లిప్పేసాడు బిగ్ బాస్. అది మీరు చూసానంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంటే అర్థమవుతుంది గదా! అందరికి. ఏందని. ఈవెన్ ఈ విషయంగా యష్మికి గూడా కొన్ని నామినేషన్స్ పడొచ్చు. సొంత ఫ్రెండ్ అని ఇన్ని రోజులు తిరిగి 4 వీక్స్ ఏకదం 1 వీక్‌లో సడెన్ చేంజ్ అనేసి నబిల్ ఎయొచ్చు నామినేషను. సీత వాళ్ళు గూడా ఎయొచ్చు. వాళ్ళకి ఆ డిస్కషన్స్ అయితే ఉన్నాయి. నిఖిల్‌ని పిలిచాడు. నిఖిల్ మనసులో మాట అయితే బయట పెట్టేశాడు. కన్నింగ్, ఆటగాడు, మనీ అనేసి. ఎందుకంటే నిఖిల్‌కి ఒక 2 వీక్స్ నుంచి గట్టిగా కొడతాంది. వీడు సింపతితో గేమ్ ఆడుతున్నాడు. మన ముందర డ్రామాలేస్తున్నాడు. బయట కెమెరాల దగ్గర ఒక డ్రామా ఏస్తున్నాడు. మనల్ని నెగెటివ్ చేయాలని చూస్తున్నాడు. వాడిని కార్నర్ చేశామని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అని ఇవంతా చెప్తానే ఉన్నాడు. అదే పాయింట్స్ ఇక్కడ పెట్టేసి కడుపులో మాట అయితే చెప్పేసాడు. యాక్చువల్‌గా నిఖిల్ ఎంత ఫ్రెండ్‌గా అనుకున్నా గూడా మణికంఠ అవసరమైనప్పుడు ఫ్రెండ్ అని మిగతా టైంలో స్పేస్ తీసేసుకోవడము, వాడు నాకు నచ్చట్లేదు అననేసి చెప్పేసి ఇప్పుడు సోనియా ఎళ్ళిపోయినాకన్నా ప్యాచప్ అవుతాడంటే అలా గూడా గాకుండా నబీల్‌కి కనెక్ట్ అయిపోయి డీవియేట్ అయిపోతున్నాడనమాట. ఎలాగా నిఖిల్ నుంచి. నిఖిల్ ఒకసారి కాకపోయినా ఒకసారి చెప్తాడు. "అరే! బయటెళ్ళాక మేమంతా ఉంటాంరా నీకు. నువ్వు ఇట్లంతా ఆలోచించొద్దురా" అని. అది మనీ అయితే తీసుకోవట్లా. నాకొద్దు. నేను సింగిల్‌గా నాకు ప్రియ ఉంటే చాలు అన్నట్టే తన ధోరణి. ప్రియానే కావాలి అనంటే ఆయన హౌస్‌లో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినటువంటి నెగెటివ్ టాక్ ఏదైతే ఉందో అది చెప్పకుండా ఉండాల్సింది. దట్స్ వెరీ బ్యాడ్. ఒక మనం ఎంత ట్రోలింగ్ నడిచింది బయట. అదంతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బేర్ చేయనవసరం లేదా? అసలెంత అన్‌హ్యాపీ అవుతారు. వాళ్ళు రేపు 'బిగ్ బాస్' షోలోకి రావాలన్నా గూడా వాళ్ళకి ఎంత గిల్ట్ ఉంటుంది. ఈ మాటలన్నీ వదలకుండా ఉండుంటే బాగుండుండు మణికంఠ. ఒకసారి వాళ్ళ వల్ల నేను సఫర్ అయ్యానంటాడు. మళ్ళీ వాళ్ళే కావాలి అంటాడు. వాట్ ఈస్ దిస్? అండ్ జలస్ దగ్గరికొచ్చేటప్పటికి విష్ణుకి అరే! నాకెందుకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదురా అన్నట్టు ఇచ్చాడో ఏమో తెలీదు. పృథ్వీని చూస్తూనే ఉంటుంది సార్. స్పేసే ఇవ్వదు సార్. పృథ్వీతో మాట్లాడాలన్న దానికన్నా చంపేసేటట్టు చూస్తా ఉంటుంది అనేసి. ఇది కొంచెం ఫన్ జనరేట్ అయింది. అంటే కొంచెం సేఫ్‌గా కూడా అని అనిపించింది నాకు. నైనిక టాక్సిక్ ఇచ్చింది మనీకి. అక్కడ ఆప్షన్స్ లేవు. నాగార్జున గారు ఇంకొద్దు తనకివ్వద్దన్నా కూడా ఇచ్చేసింది టాక్సిక్. అంటే ఈయన ఇంకంతే ఏం చెప్పినా గూడా ఆయన ధోరణి ఆయనదే. పక్కనోళ్ళని నెగెటివ్ చేస్తాడు. అంటే ఒక పాజిటివిటీ అనేది లేదు. ఎప్పుడూ ఉప్పు, కారంలాగా ఏదో ఒకటి చిటపట అంటుంటాడు అన్న మీనింగ్‌లో అయితే చెప్పింది. అండ్ అన్నోయింగ్ ప్రేరణకి అబ్బా! ఈ వీకెండ్‌తో ప్రేరణకి ఒక టార్చర్ తప్పుతదబ్బా! పుసుక్కుమంటే నైనిక తనతోనే ఉంటుంది. తననే తుడుస్తుంటది. తనకే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి ప్రేరణకే చెక్ పెట్టేస్తా ఉంటుంది. సో, ఈ వీక్ ఆమె ఎలిమినేట్ అయిపోతది కాబట్టి ప్రేరణకు ఒక బాధ తప్పిద్ది. ఆ సీత ఎలిమినేట్ అయిపోతే ఇంకొక బాధ కూడా తప్పిద్ది అని అనిపిస్తాంది నాకైతే. ఉండాలి వీళ్ళు. ఉండి ప్రేరణను పైకి లేపాలి. కానీ నైనిక అయితే ఎళ్ళిపోతుంది. అన్నోయింగ్ అంట. అన్నోయింగ్ ఎందుకు చెప్తుంది? గేమ్ దగ్గరకొచ్చేటప్పటికి అసలేం పట్టించుకోదు. గేమ్ అని ఉంటుంది. ఆ కోపంలో ఏం మాట్లాడేస్తుందో, ఏం చేసేస్తుందో ఆమెకే తెలీదు అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు చేయలేదనే అవి ఇప్పుడు బయటెళ్ళిపోతున్నావు. అది ఈమెకి అర్థం కాల. బయటొచ్చాక చూసుకున్నాక ఆమెకు అర్థమవుతుంది. అక్కడ నాగార్జున గారు నైనికతో మాట్లాడు. నీ ఓవర్ థింకింగ్ నీ గేము ఏంటి? ఏమైంది? అంటే, సరే నేనిప్పుడు ఓవర్ థింక్ చేయలేదంటే, ఓవర్ థింక్ చేయలేదు, ఆట ఆడలేదు. ట్రూ.
అన్ని గేమ్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి ఆడనుంటే ఒక్క గేమ్‌లో అన్నా ఎలివేషన్ వచ్చుంటుంది. లేదు. వాయిస్ ఓపెన్ చేయడానికి చాలా చాలా ఛాన్సెస్ వచ్చాయి. అక్కడ లేదు. సీతామాటినే అన్నిట్లోనూ డెసిషన్ అయితే తీసుకునింది. నెక్స్ట్ పృథ్వీని పిలిచాడు. పృథ్వీ అయితే సేమ్ మణికంఠకి సార్ ఫెయిత్‌ఫుల్ ఉంటే బావుండు సార్. నేను అది లేదు కాబట్టి అతనికి సెల్ఫిష్ అనే చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ తను సేవ్ అయ్యాడు. అందరూ హౌస్‌మేట్స్ వల్ల తను సేవ్ అయ్యాడు. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్ లేదు. వాళ్ళు నన్ను కార్నర్ చేస్తున్నారు అనే మాటలు మాట్లాడతాడు. అది నాకు నచ్చలేదు సార్ అనేసి చెప్పేసాడు. అవును. కరెక్ట్. ఇదైతే కరెక్ట్ మాటే. కానీ అక్కడ ఆడియన్స్ పరంగానే సోనియా అయితే ఎలిమినేట్ అయింది. మణికంఠ లీస్ట్‌లో ఉన్నాడు అంతే. తర్వాతొచ్చి జెలస్ సీతకి సేమ్ ప్రేరణ మ్యాటరే. ప్రేరణ గురించి ఒక్కరంత పాజిటివ్‌గా చెప్పేటప్పటికి మాకు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. చాలా డిస్కషన్ జరిగింది సార్. అది నాకెందుకో ఈమెలో కొంచెం జెలస్ కనిపిచ్చింది అని చెప్పాడు. కొంచెం కాదు చాలానే కనిపిచ్చింది. మణికంఠ నాకంత లేదు సార్. నేను ఇవ్వను అనేసి ఎమోషనల్ అవుతుంటే, "ఏడవనని నాకు మాటిచ్చావు. టిష్యూ రోల్ ఎక్కడ పక్కన" అన్నట్టు నాకు సార్ అడిగాడు. సార్ నేను నా పరిస్థితే బాలేదు. నేను వీళ్ళకేమిస్తాను సార్ అంటే, "అంత సేఫ్ గేమ్ వద్దు. వచ్చి గేమ్ ఆడు" అనేసనన్నాడు. సీత వచ్చి సెల్ఫిష్ ఇచ్చాడు. ఆమె డెసిషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఆడిపిచ్చడము, వాళ్ళకే పాజిటివ్‌గా డెసిషన్స్ తీసుకునింది. నన్ను గేమ్ ఆడనివ్వలేదు అనేసి చెప్పింది. ఇక్కడ సీత కుండ బద్దలు కొట్టినట్టు నాకొక మాట మాట్లాడాలనుంది సార్ అనేసి ఏదైతే ఆహ్, ఇదేంటి ఇన్సల్ట్ ఉంటుందో దాన్ని లౌడ్‌గా మాట్లాడుతున్నాడు. ఏదైతే కాంప్రమైజ్ ఉంటుందో సారీ చెప్పడము అవంతా అవి సైలెంట్‌గా చేస్తన్నాడు. ఏది జనాభాకి ఇనపడాలో ఏది ఆహ్, కెమెరాలు కూడా మన సైడ్ ఆన్‌లో లేవో అలాంటి టైంలో వచ్చి చెప్తున్నాడు. అవి బయట పడతాయో పడవో కరెక్ట్. అందరితో గొడవేసుకుంటాడు. తర్వాత కార్నర్‌లోకెళ్ళి ఏదో టైం చూసి నైటో, మిడ్‌నైటో సారీ చెప్పడమో ఇలాంటి కాంప్రమైజ్‌లు చేస్తుంటారు కదా! దాన్నైతే సీత కుండ బద్దలు కొట్టింది. అండ్ ప్రేరణకొచ్చేటప్పటికి అన్నోయింగ్ ఇచ్చాడనమాట. సేమ్ ఆమె స్పీడ్ నేను తట్టుకోలేను సార్. ఆమె ఆడే ఆట నాకు అర్థం గాదు. చపాతీ చేయమంటుంది. చాలా ఫాస్ట్‌గా చేయమంటుంది. ఆమెలాగా నేను చేయలేను గదా! అననేసి అక్కడ ప్రేరణ టైం రన్నింగ్ అయిపోతుంది. చపాతీ రుద్దేదానికి చపాతీ స్టిక్ లేకపోయినా బాటిల్‌లో వాటర్ పోసుకొని దాంతో చపాతీ చేసింది. అక్కడ గేమ్ 200% అది గేమ్. గేమ్ ఆడాలి అన్న మైండ్ సెట్‌తోనే అమ్మాయి అయితే గేమ్ ఆడుతుంది కాబట్టి సేమ్ పృథ్వీకి, ప్రేరణకి అదే. పృథ్వీకి ఏం చెప్పిందంటే సెల్ఫిష్ అని చెప్పింది. నాకు ఆ రీజన్ అలా ఇచ్చాడు తన వాళ్ళ కోసము అన్నట్టు. అండ్ ప్రేరణకి అన్నోయింగ్ ఎప్పుడు గేమ్‌లోనే ఉంటుంది సార్. కొంచెం కూడా ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వదు. కొంచెం కూడా అంటే ఆహ్, ఆల్వేస్ గేమ్ అంటే కూడా వేరేగా ఉంటుంది కదా సార్. రిలేషన్‌షిప్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి కదా! అన్నట్టు. అది కరెక్టే. ఎలా అంటే ప్రేరణకి గేమ్ దగ్గరకొచ్చేటప్పటికి ఎవరితో ఏం బాండింగ్ క్రియేట్ అయిపోతుందో ఏమో! దానివల్ల మన గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు అని అనుకుంటుంది కాబట్టే తన బాధ, తన ఆట మొత్తానికి ఈ రోజంతా సాటర్‌డే ఎపిసోడ్ అంతా మణికంఠ, ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యనే జరిగింది. నాకెందుకో ప్రేరణకి నామినేషన్స్ గట్టిగా పడతాయని అనిపిస్తుంది. మన హౌస్‌మేట్స్ తెలివైనోళ్ళు అయితే మణికంఠకి ఒక్కడు కూడా నామినేట్ చేయకుండా సైలెంట్‌గా చుప్‌చాప్‌గా లైట్ తీసుకుంటే ఒక వీక్ ప్రశాంతంగా ఉండి నామినేషన్స్‌లో లేడు. సో, ఈ మీరందరూ గమనించారా? యష్మిన్ ఒక్క మాట గూడా అనలేదు. 'బిగ్ బాస్' కానీ, 'నాగార్జున' గారు గానీ, అసలు ఆమె ఆడిన ఆట ఏంది వీకు? ఆ కుక్కపిల్ల టాస్క్‌లో మణికంఠతో అంత ఫైట్ జరిగింది. దాని గురించి మాట్లాడలేదు. సంచాలక్‌గా ప్రేరణ సపోర్ట్ చేయలేదనేసి ఐ యామ్ అంటే దాని మీద ఒక కాంట్రోవర్షియల్ కమెంట్ కూడా చేయకుండా సప్పగా తప్పేసాడు. నాకెందుకో రెండో సోనియా అని అనిపిచ్చేస్తుంది. ఎందుకంటే సోనియా గూడా ముందు చాలా తప్పులు చేసింది వారాల్లో మాట్లాడడం. తనని గేమ్ బాగా ఆడుతున్నావు అని అప్రిషియేట్ చేసి, ఫోర్త్ వీక్ ఏంది నువ్వు ఆడేది అన్నట్టు తోసిపారు నొక్కారు. సేమ్ యష్మిన్ గూడా అలానే చేస్తారు. ఎందుకంటే వార్న్ చేస్తే మళ్ళీ వాళ్ళు మారిపోయి వాళ్ళ అసలు క్యారెక్టర్ బయట పెట్టరు గదా! అన్నట్టు. సో, ఏదో ఒక రోజు యష్మి గూడా సోనియా లాగైతే బలైపోతది. అవ్వాల్సిందే ఏం చేయలేం. మాట చాలా ముఖ్యం. చాలా అదుపులో ఉండి మాట్లాడాలి. అలాగ గేమ్ ఆడే వాళ్ళందరూ ఒక 10థ్ వీకో, 11థ్ వీకో దాకా వచ్చి ఎలిమినేట్ అయిపోవడం మనం చూస్తానే ఉన్నాం ప్రతి దాంట్లోనూ. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే అలానే పోతా ఉంటుంది. చూద్దాం. ఒక టాస్క్ అయితే మొత్తానికి విన్ అయింది కాబట్టి చెప్పుకోవడానికైతే ఆమెకి ఒక పాయింట్ ఉన్నట్టుంటుంది. సో, ఇదంతా సాటర్డే ఎపిసోడు మరీ అంత పీక్స్‌లో లేదు. ఎందుకంటే తిట్టాల్సిన వాళ్ళని తిడితే నెక్స్ట్ కంటెంట్ రాదు అననేసి నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఆర్ కమింగ్ వైల్డ్‌గా. ఈ వైల్డ్ కార్డ్స్ ఎలా వస్తారో, వాళ్ళని ఎలా వీళ్ళు మేనేజ్ చేస్తారో అనే దాని గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకొక ఫన్నీగా గూడా ఒకటి నేను క్లిప్ అయితే వేయబోతున్నాను. చూద్దాం. సో, ఇదండి సాటర్డే ఎపిసోడ్ రివ్యూ. నాగార్జున గారు మంచి హోస్టింగ్.
కొన్ని కొన్ని సార్లు బ్లాస్టింగ్ అని అనిపిచ్చేసింది.